మిడ్ రేంజ్ ఫోన్స్ ఉన్నాయి, కాకపోతే మిడ్ రేంజ్ ప్రైజుల్లో లేవు. అదే ఇక్కడ మ్యాజిక్. ఇప్పుడప్పట్లో ప్రైజులు కూడా తగ్గవు, ఇంకా దీనికంటే ప్రైజులు పెరుగుతాయి, అది షూర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. జూన్ మంత్ లో రాబోయే అప్కమింగ్ మొబైల్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. బట్ ఒక్కసారి మనం మే మంత్ లో లాంచ్ అయిన ఫోన్స్ గురించి చూసుకుంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఉపయోగపడే ఫోన్ మనకి లాంచ్ అవ్వలేదు. అండ్ వర్స్ట్ మంత్ అని చెప్పి మనం కన్సిడర్ చేయొచ్చు. అన్ని ఫ్లాగ్షిప్స్ ఉన్నాయి మనకి. X300 Ultra, మీరు హిట్ అండ్ ఫ్లాప్స్ చూసి ఉంటారు. Oppo Find X9 Ultra, Realme 16T, HMD Vibe 2, ఈవెన్ XE&FE ఏవి కూడా మనం కన్సిడర్ చేసే ఫోన్స్ కాదు. సో నా వరకు నాకు అనిపించింది వర్స్ట్ మంత్ అని చెప్పి. ఈ జూన్ మంత్ చూసుకుంటే అంటే ప్రైజుల పరంగా ఈ మంత్ కూడా వర్స్ట్ మంతే, కానీ కొన్ని మిడ్ రేంజ్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ప్రైజులు మిడ్ రేంజ్ ప్రైజుల్లో ఉండవు. ఇంతకు ముందు మనకి ఏదైతే 15,000కు లాంచ్ అయిందో ఆ ఫోన్ ఇప్పుడు 25,000 రూపాయలకు లాంచ్ అవుతుంది. పోయినసారి ఏదైతే 20,000కు లాంచ్ అయిందో ఈసారి ఆ ఫోన్ 35,000 రూపాయలకు లాంచ్ అవుతుంది. అండ్ కమింగ్ మంత్ జూలై మంత్ లో రూమర్స్ ప్రకారం డబుల్ ద టైమ్స్ అవుతుందంట ప్రైస్. అంటే 15,000 రూపాయలకు లాంచ్ అయ్యే ఫోన్ ఈసారి 30,000కు లాంచ్ అయ్యింది జూలైలో. 20,000లో లాంచ్ అవ్వాల్సిన ఫోన్ 40,000 రూపాయల వరకు వెళ్ళొచ్చు. అంటే ఉన్న రూమర్స్ ప్రకారం చెప్తున్నాను. ఇంకా ప్రైజింగ్ పెరుగుతూనే ఉంటాయి అన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. డౌన్ ఫాల్ అవుతుంది, అయినప్పుడు మళ్ళీ రెగ్యులర్ ప్రైజెస్కి వస్తాయి. బట్ ఎప్పుడు వస్తుందని చెప్పినా మనకి ఎటువంటి గ్యారంటీ లేదు. రైట్ నో ఎవరైనా ఫోన్స్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఒక సంవత్సరం ఓల్డ్ ఫోన్ ని డైలీ చెక్ చేస్తుండండి. ఎప్పుడు ఏ ఫోన్ మీద వస్తుందో తెలియదు. వస్తే మాత్రం ఒక సంవత్సరం వెనకున్న ఫోన్స్ ని కార్డ్ ఆఫర్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. వెయిట్ చేయొద్దు. అర్జెన్సీ ఉన్న వాళ్ళు త్వరగా పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అర్జెన్సీ ఏం లేదు అనుకుంటే ఇయర్ ఎండ్ వరకు వెయిట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పట్లో అయితే కొనవద్దు. ఫైన్, మనం కమింగ్ మంత్ లాంచ్ జూన్ మంత్ లాంచ్ అయ్యే ఫోన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఫోన్ జూన్ 4వ తారీఖు లాంచ్ అవబోతుంది. మోటరోలా నుంచి Motorola 870 Pro Plus. దీని గురించి మన ఛానల్ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ప్రైసింగ్ సుమారు 40,000 రూపాయల పైన పెడతారన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఆ ప్రైస్ లో 8X Gen 5 ప్రాసెసర్ గానీ ఇచ్చి ఉండాల్సింది. ఒకసారి స్పెక్స్ చెప్తాను చూడండి. ప్రాసెసర్ దీంట్లో MediaTek Dimensity 8500 Extreme ప్రాసెసర్ వస్తుంది. ఇదే ప్రాసెసర్ 30,000లో ఉన్న 870 Pro లో ఉంది. మళ్ళీ దీన్ని 45,000లో అదే ప్రాసెసర్ వాడుతున్నారు. డిస్ప్లే 6.8 ఇంచ్ AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, 1.5K రెజల్యూషన్ డిస్ప్లే వస్తుంది. కెమెరాస్ దీంట్లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ పెరిస్కోప్ లెన్స్. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6500 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జ్ ని బాక్స్ లో ఇస్తారు. అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేసిద్ది. ఇంకా ఫీచర్స్ డీటెయిల్ గా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేసి చెప్పాను. ఆ వీడియో చెక్ చేయండి. ప్రాసెసర్ ఒకటి మంచి ప్రాసెసర్ ఇచ్చి బెటర్ ఆప్టిమైజేషన్ ఉంటే తీసుకోవచ్చులే కానీ ఇఫ్ నాట్ ఈ ఫోన్ 45,000 రూపాయలు అయితే పెట్టాల్సిన అవసరం లేదు. రెండో ఫోన్ కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. Xiaomi నుంచి రఫ్ గా 4-5 ఏళ్ళు అయిపోతుంది. T సిరీస్ ని డిస్కంటిన్యూ చేసి ఇప్పుడు ఇండియాలో మళ్ళీ T సిరీస్ తో కమ్బ్యాక్ ఇస్తున్నారు. Xiaomi 17T. మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ ఫోన్ మీద. బట్ ప్రైసింగ్ 60,000-70,000 రూపాయల వరకు వెళ్తుందని ఇన్ఫర్మేషన్ ఉంది. స్పెక్స్ చెప్దాం. అదే రోజున గ్లోబల్ గా కూడా ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఇందులో MediaTek Dimensity 8500 ప్రాసెసర్ తో వస్తుంది. 6.59 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ 3 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అండ్ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. నెక్స్ట్ ఫోన్ టెక్నో నుంచి టెక్నో పోవా 8 లాంచ్ అవబోతుంది జూన్ లో. దానికి సంబంధించి ఒక మిస్టరీ బాక్స్ అయితే పంపించారు. ఇది ఏంటి, లోపల ఏముంది అనేది పర్టికులర్ గా నేను ఇంకో డెడికేటెడ్ రీల్ రేపొద్దున అప్లోడ్ చేస్తాను. యూట్యూబ్ లో షార్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో రీల్ అప్లోడ్ చేస్తాను. టెక్నో పోవా 8 ఒకటి కన్ఫర్మ్ అయింది అండ్ మనకి రివ్యూ కూడా రాబోతుంది. స్పెక్స్ చూడండి. దీని ప్రైసింగ్ కూడా మనం గెస్ చేయలేం. బట్ దీని ఫోకస్ అయితే మొత్తం గేమింగ్ సెంట్రిక్ గా ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. MediaTek Dimensity 7100 చిప్ సెట్ యూస్ చేస్తున్నారు అన్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా బెటర్ ప్రాసెసర్ కూడా యూజ్ చేయొచ్చు. డిస్ప్లే Full HD ప్లస్ 144 Hz LCD ప్యానల్ యూస్ చేస్తున్నారు. AMOLED డిస్ప్లే కాదు. 7000 mAh బ్యాటరీ దీంట్లో ఉంటుంది. RGB లైట్ అయితే యూస్ చేస్తున్నారు. కొద్ది గేమింగ్ ఎసెన్స్ రావడం కోసం RGB లైట్స్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ప్రైస్ ఇది 20,000-30,000 రూపాయల మధ్యలో రావచ్చు. నెక్స్ట్ మోడల్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ నచ్చి వస్తుంది అని మీరు ఫీల్ అయితే మాత్రం పక్కన ఒకసారి నెంబర్ చూడండి. 3 lakh కి దగ్గరగా ఉన్నా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి బెస్ట్ ఆనెస్ట్ జెన్యూన్ కాంటెంట్ మేము ముందు తీసుకొస్తూనే ఉంటా. అది నాది గ్యారంటీ. కంటెంట్ నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకొని చాలు. నెక్స్ట్ ఫోన్ ఈ వివో ఐక్యూ సిరీస్ నుంచి Z అండ్ T లైనప్ అయితే లాంచ్ అవబోతున్నాయి. అరౌండ్ జూన్ 15th మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z11 లాంచ్ అవబోతున్నాయి. దాన్నే మనం వివో T5 అని చెప్పి చూస్తాం. ప్రైసింగ్ ఇది ఈజీగా 35,000 రూపాయల వరకు వెళ్ళబోతున్నట్లు ఇన్ఫర్మేషన్. పోయిన సంవత్సరం ఐక్యూ Z10 మనకి 20,000 రూపాయలకు లాంచ్ చేశారు. 2022. ఇప్పుడు అది 32-35,000 రూపాయలకు వెళ్ళబోతుంది. ఇందులో సేమ్ ప్రాసెసర్ Snapdragon 7X Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఏం పెద్ద తేడా ఉండట్లేదు. డిస్ప్లే కొద్దిగా Full HD ప్లస్ కాకుండా ఈసారి 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 120 Hz కాకుండా 165 Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వబోతున్నారు. కెమెరా సేమ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, వైడ్ యాంగిల్ కెమెరా కానీ టెలిఫోటో లెన్స్ కానీ ఏం లేవు. అండ్ బ్యాటరీ కొంత ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. 7000 mAh నుంచి 9020 mAh కి షిఫ్ట్ అవుతున్నారు. 90 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇవ్వబోతున్నారు. అండ్ సేమ్ బ్రాండ్ నుంచి వివో T5 లైట్ అండ్ ఐక్యూ Z11 లైట్ అని చెప్పి ఇంకో ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయి. ఇందులో MediaTek Dimensity 6000 ప్రాసెసర్ రాబోతుంది. మీకు ప్రైసింగ్ సుమారుగా 20,000-25,000 రూపాయల వరకు వెళ్తే, కానీ ఇంతకు ముందు నా వివో T4 లైట్ ఐక్యూ Z10 లైట్ ఏ ప్రైస్ లో లాంచ్ చేశారు? 12,000 రూపాయలకు లాంచ్ చేశారు. 12-13. ఇప్పుడు అది 22,000-23,000 రూపాయలకు లాంచ్ చేయబోతున్నారు. డిస్ప్లే కూడా అంతే. HD ప్లస్ డిస్ప్లే, Full HD ప్లస్ కాదు, జస్ట్ HD ప్లస్ డిస్ప్లేతో LCD ప్యానల్ ఇస్తారు. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్, బ్యాటరీ 6500 mAh బ్యాటరీ, 40 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఆఫ్లైన్ సెంట్రిక్ సామ్సంగ్ A27 లాంచ్ అవబోతుంది. ఇది 30,000 రూపాయల పైకి వెళ్ళబోతుంది. ప్రాసెసర్ Snapdragon 7X Gen 4 కానీ లేదా Exynos 1500 సిరీస్ ప్రాసెసర్ కానీ యూజ్
యూస్ చేయబోతున్నారు. డిస్ప్లే ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ యూస్ చేస్తున్నారు. ప్రైమరీ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ 5500 mAh బ్యాటరీతో 45 వాట్ ఛార్జర్ తో ఈ ఫోన్ వస్తుంది. ప్యూర్లీ ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్. బట్ ప్రైసింగ్ ఈ అదర్ చైనీస్ బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం తక్కువగానే ప్రైసింగ్ పెంచుతున్నారు. ఈ చైనీస్ బ్రాండ్స్ మరి ఓవర్ గా పెంచేస్తున్నాయి ప్రైస్. నెక్స్ట్ రెడ్మీ నుంచి దీన్ని మనం పోకో M8 ప్లస్ కింద చూస్తాం. స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తో రాబోతుంది. 6.79 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 హెర్ట్జ్ LCD ప్యానల్ యూస్ చేస్తున్నారు. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. HyperOS బేస్డ్ ఆన్ Android 16 రాబోతుంది. ప్రైసింగ్ దీన్ని కూడా 20 నుంచి 30 రూపాయల మధ్యలో పెట్టబోతున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఫోన్, ఈ ఫోన్ గ్లోబల్ గా లాంచ్ అవుతుంది. బట్ ఇండియాకి లేటర్ ఆన్ వస్తుంది. ఒక నెల 2 నెలల తర్వాత రావచ్చు. అది కూడా ఐక్యూ నియో లైనప్ లో రావచ్చు. చైనాలో అయితే ఐక్యూ 15T అనే పేరుతో లాంచ్ చేస్తున్నారు. మే 20వ తారీఖు ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. స్పెక్స్ చూడండి, ఇందులో MediaTek Dimensity 9500 మాన్స్టర్ చిప్ యూస్ చేయబోతున్నారు. డిస్ప్లే 6.82 ఇంచ్ 2K రెజల్యూషన్ LTPO AMOLED డిస్ప్లే రాబోతుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరాస్ ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ సెన్సార్ యూస్ చేయబోతున్నారు. బ్యాటరీ 8000 mAh బ్యాటరీతో 100 వాట్ ఛార్జింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఒకవేళ ఇండియాకి వచ్చిన ఐక్యూ 15R ఆ ప్రైస్ లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది. సో దీని అవసరం మనకు లేదు. ఐక్యూ 15R ఈవెన్ బెటర్ ప్రాసెసర్ ఉంది. డిస్ప్లే కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, కెమెరాస్ అన్ని సఫిషియెంట్ ఇన్ఫ్ ఉన్నాయి. ఇండియాకి అవసరం లేదు. బట్ చూద్దాం, ఒకవేళ వస్తే మళ్ళీ ఇంకొకసారి మాట్లాడు. మరి ఇది ఓవరాల్ గా జూన్ మంత్ లో లాంచ్ అయ్యే ఫోన్స్. మిడ్ రేంజ్ ఫోన్స్ ఉన్నాయి, కాకపోతే మిడ్ రేంజ్ ప్రైజుల్లో లేవు. అదే ఇక్కడ మ్యాజిక్. సజెస్ట్ చేయాలంటే 200% చెప్తున్నా అసలు మనసు రావట్లేదు. ఓపెన్ గా ఒక సంవత్సరం వెనక ఫోన్స్ 20 నుంచి 25,000 రూపాయల మధ్యలో ఏమైనా వస్తే పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా ఫ్లాట్ సేల్స్ ఏమైనా వస్తూ ఉంటాయేమో మధ్యలో చూద్దాం. 30,000 రూపాయల లోపల ఏదైనా బెస్ట్ వస్తే నేనే రికమెండ్ చేస్తా. వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ మధ్యలో మీ ఫేవరెట్ ఫోన్ ఏదైనా ఉంటే విష్ లిస్ట్ లో పెట్టుకుని చెక్ చేసుకుంటూ ఉండండి. కార్డ్ ఆఫర్ వస్తే వెంటనే బుక్ చేసి పడేసేయండి. లేటెస్ట్ ఫోన్ మీద అయితే హోప్స్ పెట్టుకోవద్దు. 200% చెప్తా. లేటెస్ట్ ఫోన్స్ అసలు వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అసలు కానే కావు. లేటెస్ట్ ఫోన్స్ అసలు తీసుకోవద్దు. ఇప్పుడప్పట్లో ప్రైస్లు కూడా తగ్గవు, ఇంకా దీనికంటే ప్రైస్లు పెరుగుతాయి. అది షూర్. బెటర్ ఓల్డర్ జనరేషన్ అంటే ఒక సంవత్సరం వెనుకున్న ఫోన్స్ ని మీ విష్ లిస్ట్ లో ఆర్ కార్ట్ లో పెట్టుకొని ఎప్పటికప్పుడు ప్రైస్లు చెక్ చేస్తూ ఉండండి. అది బెస్ట్ సజెషన్ ఇప్పుడు. లేదా ఫోన్ కొంటే ఇప్పుడు ఆపేసేయండి. చూద్దాం ఇయర్ ఎండ్ లో సేల్ టైమ్ లో ఒకసారి చూద్దాం. అప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఇప్పుడు నేను చెప్తున్న 1 year ఓల్డ్ ఫోన్సే వస్తాయి. అప్పుడు కూడా మీరు కొనుక్కోవాల్సినవి అవే. సో ఇప్పుడు సిచువేషన్ ప్రకారం అయితే వి బెటర్ టు వెయిట్. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ మన ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి బెస్ట్ ఆనెస్ట్ అండ్ జెన్యూన్ టెక్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. అది నాది గ్యారంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.